టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శనివారం 4వ తారీఖు. మరి దినఫలాల కార్యక్రమంలో ఈరోజు పంచమి రాత్రి 10 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ శతభిష నక్షత్రం రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పూర్వభద్ర నక్షత్రం అనేది ఉంటుంది. మరి శనివారంతో కూడిన రాహు నక్షత్రం కనుక ఈరోజు రాహుకేతు పూజకి అనుకూలం, లేదా ఏదైనా సరే సర్పగ్రహ శాంతికి అనుకూలం. అలాగే ఈరోజు అవకాశం ఉంటే కనుక సర్పసూక్తం చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనా కూడా ఈరోజు కొంత ఒత్తిడి ఉన్నా కూడా చాలా చక్కగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆడ బంధువుల వల్ల మీకే సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో ఒక ముఖ్య వ్యక్తి సూచన వల్ల మీ యొక్క మనోరథాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోభివృద్ధి కనిపిస్తుంది. అది ఎక్కువ శాతం మీకు అనుకూలకంగానే జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితులు, బంధువుల ద్వారా ఆనందంగా గడపగలుగుతారు. మీ మనోరాంక్షలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు మరి కొంతవరకు రక్తానికి సంబంధించినవి కానీ, శిరస్సుకు సంబంధించినవి కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఈరోజు ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులన్నీ కూడా మనకి ఆమోదయోగ్యంగానే ఉంటాయి. ఇక ఏదైనా విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకున్న వారైతే కనుక ఆ ప్రయాణాల్లో ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు ఈరోజు ఏదైనా సరే కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకుని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కృత్తికా నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభపడతారు. మిథున రాశి గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు ఒకంత కొద్దిగా మానసిక ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇంకా నిర్ణయాలు తీసుకోవటంలో మటుకు ఒక రకమైన సంశయాత్మక ధోరణి అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులు కూడా ఒకే విషయం మీద దృష్టి సారించకుండా 10 విషయాల పట్ల మరి మనసు పారేసుకుని కొంతవరకు మార్కులు పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కనుక ఏదైనా ఒకదాని మీద దృష్టి పెట్టినచో లాభపడతారు. ఇక కొత్తగా ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకునేవారు ఈరోజు అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా లాభపడతారు. ఇక ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు శారీరకంగా అటు మానసికంగా కూడా ఏదో రకమైన ఒత్తిడి, ఆర్థికపరమైన అంశాల్లో మనకి పెద్దగా తలనొప్పులు లేకపోయినప్పటికీ కూడా అంటే ఖర్చులు అనేవి వదిలేయండి. కానీ ఏదో విధంగా ధనం రావటం అయితే కనుక పెద్దగా సమస్య పొందరు. కానీ ఇటు మానసికంగా శారీరకంగా ఒత్తిడి అధికమవటం, ఒక సమస్య తీరుతోంది అనుకుంటే మరో సమస్య ఉత్పన్నమవటం, ఇతరులతో మనం ఎంత జాగ్రత్తగా గడుపుదాము అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన మాట జారటం, దాని ద్వారా మనసు నొప్పించుకోవటం, ఈ రకంగా కొంత కలవరపాటు చెందటం, ఇవన్నీ వాటికవే జరిగిపోతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఏదో రకంగా మిమ్మల్ని ఒడ్డున పడేస్తూ ఉంటాడు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారైతే కనుక ఈరోజు
అనుకోని ఏవైనా సరే ప్రయత్నాలు తగలవచ్చు. అయితే ఆ ప్రయాణాల్లో మీకు పెద్దగా చికాకులు ఎదురయ్యే పరిస్థితులైతే కనిపించడం లేదు. కొత్తగా ఎవరైనా సరే వివాహం కోసం వేచి ఉన్నట్టయితే గనక వారికి ఆ ప్రయత్నాలు కొంత అనుకూలకంగానే వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక స్నేహితుల ద్వారా ఏదైనా సరే కొంతవరకు చికాకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా స్నేహితులతో ముడిపడి చేసే అంశాలని కొంత వాయిదా వేసుకోవటం అనేది మంచి సూచన. ఇక అమ్మగారు, నాన్నగారు వీరి యొక్క సహాయ సహకారాలు మీకు కొంతవరకు లభిస్తాయి. లేదా వారి పరంగా ఒక విషయంలో మీరు ఒక నిశ్చిత అభిప్రాయానికి రాగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేదైతే ఉంటుంది. కానీ ఇప్పటికే భార్యాభర్తల మధ్య ఏవైనా సరే విభేదాలు కొనసాగుతున్న వాళ్ళు కానీ, విడాకుల కోసం వేచి ఉంటున్న వారు కానీ, వారికి ఆ రకంగా ఏదైనా సరే కొంత ఒక ఖచ్చితమైన స్థితి రావడానికైతే అవకాశం అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఈరోజు పెద్దగా అనుకూలత ఉండదని చెప్పాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మంచిగానే అక్కడ మనకి అనుకూలకంగానే సాగిపోవటం అనేదైతే కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యా రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నవారికైతే గనక అవకాశాలు నోటిదాకా వచ్చి పొందలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు కొంత దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా మాత్రం ఏదో రకమైన అసౌకర్యం, వారితో ఏవో రకమైన పేచీలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా సరే వ్యసనాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు వాటి పరంగా ఏవైనా సరే నష్టాలు, చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా యథాప్రకారంగా కొనసాగుతాయి. ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం ఇంటి సమస్యలే తలనొప్పిగా మారుతాయి. అమ్మ బాగుంటే నాన్న బాగుండడు, నాన్న బాగుంటే తమ్ముడు బాగుండడు, తమ్ముడు బాగుంటే అక్క బాగుండడు. ఇలా ఏదో రకంగా మనకి కుటుంబ సభ్యులతో పేచీలు ఎదురవుతూ ఉంటాయి. వారి పరంగా ఎవరో ఒకరి పరంగా మనము తరచు చిత్తభ్రమకు లోనయ్యే పరిస్థితి కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది. ఇక కొత్తగా ఇల్లులు అలాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజైతే చేసుకోవచ్చు. ఇక ఏదైనా సరే అమ్మడానికి ఏదైనా సరే మనం పెట్టి ఉంటే కనుక ఈరోజు పెద్దగా మంచి బేరం వచ్చే అవకాశం అయితే లేదు. విద్యార్థులు బాగా శ్రమతోనే విజయావకాశాలను మెరుగుపరుచుకుంటారు. ఇక ఈరోజు మీకు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో మీకు అనుకోకుండా ఏవైనా సరే మంచి ఫలాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మానసికంగా కొంత నలిగినట్టు ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే కనుక మొండి ధైర్యంతో మీరు ఎంచుకున్న పనులనైతే పూర్తి చేయగలుగుతారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు ఎవరైనా సరే కొంత వాటి నియంత్రణ కోల్పోవటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మరి గత కొద్ది నెలలుగా ఈ అష్టమంలో కుజుడు, తర్వాత ప్రస్తుతం వక్రస్థితి, వీటన్నిటి నీచ స్థితి, వీటన్నిటి వల్ల కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, సంతానపరంగా ఏదో రకమైన అసౌకర్యానికి గురయ్యేది, ఇలాంటివన్నీ కూడా ఒకటికొకటి అలా జరుగుతూ ఉంటాయి కొన్నాళ్ళు. కనుక వాటి గురించి మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మాత్రం కొంతవరకు నష్టాలు ఉంటాయి కనుక ఆర్థిక పెట్టుబడులకి ఈరోజైతే కనుక పెద్ద అనుకూలమైన స్థితి అయితే ఉండదు. కనుక ఏవైనప్పటికీ కూడా
మరి డబ్బుతో ముడిపడని అంశాలకి ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకోవటం అనేది మంచిది. ఏది ఎలా జరగాలో ప్రతిరోజు మీరు ఎలా చేస్తున్నారో వాటిని అదే ప్రకారంగా కొనసాగించడం అనేది చెప్పదగిన సూచన. కొత్త పెట్టుబడులకి గానీ, కొత్త నిర్ణయాలకి గానీ ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన అనుకూలమైన స్థితి అయితే ఉండదు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభముంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు మీరు ఎంచుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఉల్లాసంగా పూర్తి చేస్తారు. కానీ ప్రతి దాంట్లో కూడా ఇటు అష్టమ శని యొక్క ప్రభావం, ఏళ్ళ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అన్నిట్లో కూడా కొంత నత్తనడక, ఏవో రకమైన ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ముందుకు రావటం అనేదైతే ఉంటుంది. కానీ ఈరోజు అలా ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ అధిగమించి విజయం పొందటం అనేదైతే కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మరి బాగా సన్నిహితుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మీనరాశి వారికైతే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో అధిక ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఖర్చుల విషయంలో అచితుచి అడుగు వేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ ప్రయత్నాలు అయితే కనుక ఫలిస్తాయి. సంతాన పరంగా ఎవరైనా సరే కొత్తగా నూతనంగా మరి గర్భవతులైన వాళ్ళైతే కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనుక ఈరోజు ఎక్కువగా ఉంటుంది. వీరు ఒత్తిడికి లోనై చికాకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. చర్మానికి సంబంధించినవి కానీ, శ్వాసకి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.